అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇవాళ నెల్లూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటిస్తారు. విశ్వసముద్ర ఇథనాల్ ప్లాంట్, స్మార్ట్ స్ట్రీట్ బజార్ ని ప్రారంభిస్తారు. 8,40,00,000 రూపాయలతో 200 షాపులు మంజూరు చేసింది ప్రభుత్వం. తొలి విడతలో 120 షాపులు రెడీ అయ్యాయి. ఇక సీఎం పర్యటన ఏర్పాట్లను టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి దగ్గరుండి మరీ పరిశీలించారు. మరి కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. విశాఖలో 87,000 కోట్లతో ఏర్పాటు చేస్తున్న రైడ్ అండ్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. కొత్తగా మరో 1,14,824 కోట్ల పెట్టుబడులకు మంత్రి మండలి ఆమోదం తెలపనుంది. అలాగే అమరావతిలో రాజ్ భవన్ నిర్మాణానికి ఆమోదం తెలపనుంది కేబినెట్. ఇవాళ నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్ చేయాలని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. దీంతో పేదల ఉచిత వైద్య సేవలు నిలిచిపోనున్నాయి. 6 నెలలుగా పేరుకుపోయాయి బిల్లులు. సుమారు 2,700 కోట్ల మేర బకాయిలు చెల్లించకపోతే ఆసుపత్రులు నడపలేని పరిస్థితికి వచ్చామని తెలిపారు. ఆ బకాయిలు చెల్లిస్తేనే వైద్య సేవలు మళ్లీ మొదలు పెడతామని ప్రకటించింది అసోసియేషన్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికారిక సంస్థ సిఆర్డీఏ కోసం నిర్మించిన నూతన భవనం ప్రారంభానికి ముస్తాబైంది. ఈ నెల 13న సీఎం చంద్రబాబు ఈ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఈ భవన నిర్మాణాన్ని కేవలం 8 నెలల వ్యవధిలోనే పూర్తి చేశారు. ప్రస్తుతం విజయవాడ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న సిఆర్డీఏ కార్యాలయం ఇకపై పూర్తి స్థాయిలో అమరావతి నుంచే పనిచేయనుంది. ఇవాళ మంత్రులు, అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమవుతున్నారు. హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకు వెళ్లాలా లేక ఆర్డినెన్స్ ఆమోదానికి ప్రయత్నం చేయాలా అనే దానిపై చర్చిస్తారు. కోర్టు తీర్పుని అధ్యయనం చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఎన్నికలు నిర్వహించకపోతే ఎదురయ్యే సమస్యలపైన చర్చించనున్నారు. సుప్రీంకోర్టులో మరోసారి పోరాటంతో పాటు ఎన్నికలకు గత రిజర్వేషన్లతోనే వెళ్లే అవకాశాలపైన చర్చించనున్నారు. మహబూబ్ నగర్ కాంగ్రెస్ నేతలకు డీసీసీ చీఫ్ మధుసూదన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. పార్టీ కార్యక్రమాలకు ముఖ్య నేతలు దూరంగా ఉంటున్నారని చెప్పారు. ఏఐసీసీ కార్యక్రమాలకు కూడా డుమ్మా కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికల్లో బీఫామ్లు ఇచ్చేది తానేనన్నారు. పార్టీ కార్యక్రమాలకు రాకుంటే టికెట్లు రావన్నారు మధుసూదన్ రెడ్డి. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు నగదు జమలో గందరగోళం ఏర్పడింది. కొందరు లబ్ధిదారుల ఖాతాల్లో అదనంగా ₹1,00,000 జమ అయింది. మొత్తం 1,266 మందికి 12,66,00,000 రూపాయలు జమ అయ్యాయి. దసరాకి ముందు నిధుల జమ ప్రక్రియలో ఈ పొరపాటు జరిగినట్టుగా గుర్తించారు. అదనంగా జమ చేసిన నగదు రికవరీ కోసం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. భద్రాద్రి జిల్లాలో 157 మందికి, రంగారెడ్డిలో 119 మందికి, నిజామాబాద్లో 91 మందికి నగదు జమ అయింది. సాంకేతిక లోపంతోనే ఈ పొరపాటు జరిగిందని చెబుతోంది గృహ నిర్మాణ శాఖ. ఆయిషా మీరా తండ్రి పిటిషన్ పై సిబిఐ కోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. సిబిఐ తుది నివేదిక ఇవ్వాలంటూ ఆయిషా మీరా తండ్రి ఇటీవలే పిటిషన్ వేశారు. అంతకుముందు సెప్టెంబర్ 12న ఆయిషా మీరా తల్లిదండ్రులకు సిబిఐ నోటీసులు ఇచ్చింది. సత్యంబాబుపై 376, 302 సెక్షన్ల కింద కేసు నమోదుకు సంబంధించి అభ్యంతరాలుంటే చెప్పాలని అడిగింది. అయితే సిబిఐ తుది నివేదిక ఇవ్వకుండా అభ్యంతరాలు చెప్పడం సాధ్యం కాదంటూ ఆయిషా మీరా తండ్రి పిటిషన్ దాఖలు చేశారు. సిబిఐ విచారణ కావాలని తామే హైకోర్టులో పిటిషన్ వేశామని గుర్తు చేశారు. నకిలీ మద్యం కేసులో దూకుడు పెంచారు ఏపీ ఎక్సైజ్ అధికారులు. కూపి ఇలాగేందుకు విదేశాల్లో ఉన్న జనార్దన్ రావుతో ఫోన్లో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇబ్రహీంపట్నంలో సీజ్ అయిన 137 శాంపిల్స్ని ఇవాళ కాకినాడ ల్యాబ్కి తరలిస్తారు. ఇబ్రహీంపట్నం ఏఎన్ఆర్ బార్, విజయవాడ విద్యాధరపురం శ్రీనివాస వైన్స్లో జనార్దన్ రావు నకిలీ మద్యం వ్యాపారం చేసినట్టుగా గుర్తించారు. సిండికేట్గా మారి నకిలీ మద్యం విక్రయించినట్లు ఎక్సైజ్ శాఖ గుర్తించింది. కోనసీమ జిల్లా రాయవరం బాణాసంచా పేలుడు ఘటనతో జిల్లా అధికారులు అలర్ట్ అయ్యారు. అమలాపురంలో బాణాసంచా తయారీ కేంద్రాలపై దాడులు చేశారు. నిబంధనలు పాటించని వారిపై చర్యలకు సిద్ధమయ్యారు. తనిఖీల్లో గుర్తించిన అన్ని విషయాల్ని కలెక్టర్కు నివేదిస్తామని చెప్పారు అమలాపురం ఆర్డీఓ మాధవి. నార్సింగి డ్రగ్స్ కేసులో కొనసాగుతోంది పోలీసుల దర్యాప్తు. ఈ కేసులో మొత్తం 7 మంది నిందితులుండగా అనంతకుమార్, వీరబాబు అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. సుమంత్, విశ్వత్, సంజయ్ గుప్తా, పీయూష్ అగర్వాల్, కార్తికేయన్ శేఖర్ పరారీలో ఉన్నారు. ఏడాదిన్నరగా అనంతకుమార్ కు ముంబై నుంచి కార్తికేయన్ శేఖర్ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు తేలింది. దక్షిణ ఒడిశా నుంచి కోస్తాంధ్ర తీరం, రాయలసీమ, తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఈరోజు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసే వీలుందని వాతావరణ కేంద్రం అంటోంది.
గత 2 రోజులుగా కురుస్తున్న వర్షానికి వనపర్తి జిల్లా మదనపురం మండలం సరళ సాగర్ ప్రాజెక్టులోకి వరదొచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టులోని ఆటోమేటిక్ ఫుడ్ సైఫన్ ఓపెన్ అయ్యాయి. మదనపురం మండలం సమీపంలో ఊక చెట్టు వాగుపై ఉన్న కాజ్వే పై నుంచి భారీ వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో మదనపురం ఆత్మకూరు మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తుంగభద్రకు వరద ప్రవాహం తగ్గుతోంది. డ్యాంకి ఇన్ఫ్లో 6,000 క్యూసెక్కులు వస్తుండగా అవుట్ఫ్లో 10,000 క్యూసెక్కులుంది. డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా ప్రస్తుతం 1625 అడుగులు ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 105 టీఎంసీలకు గాను ప్రస్తుత నీటి నిల్వ 79 టీఎంసీలు ఉంది. కర్నూలు జిల్లా సుంకేశ్వర డ్యాంకు వరద ప్రవాహం స్వల్పంగా ఉంది. ఇన్ఫ్లో 3,000 క్యూసెక్కులుండగా 3,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు ఇరిగేషన్ అధికారులు. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి నిల్వ 1.2 టీఎంసీలుండగా ప్రస్తుతం నీటి నిల్వ 1.1 టీఎంసీలుగా ఉంది. కేసీ కెనాల్కు 2,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాలకు వరద ఉధృతి పెరగడంతో 7 గేట్లు ఎత్తేశారు. డ్యాంకి 80,000 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. అవుట్ఫ్లో 93,000 క్యూసెక్కులు ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 318 మీటర్లు కాగా ప్రస్తుతం 318 మీటర్ల కంటే అంతే స్థాయికి నీరు చేరింది. సో పూర్తి స్థాయి నీటి నిల్వ 9 టీఎంసీలు ఉంటే ప్రస్తుతం 8 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతోంది. జూరాల సుంకేసుల నుంచి మొత్తం 94,000 క్యూసెక్కుల నీరు వస్తోంది. 66,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884 అడుగులకు నీరు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలకు గాను ప్రస్తుతం 213 టీఎంసీల నీరు నిలవుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి వరద పెరిగింది. డ్యాంకి ఇన్ఫ్లో 92,000 క్యూసెక్కులు ఉండగా 4 గేట్లెత్తి 82,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 590 అడుగులకు నీరు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా అంతే మొత్తంలో నీరు నిల్వ ఉంది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. శిలాతోరణం వరకు ఉంది భక్తుల క్యూలైన్. నిన్న శ్రీవారిని 66,883 మంది భక్తులు దర్శించుకున్నారు. వెంకన్న హుండీ ఆదాయం 4,15,00,000 రూపాయలుగా వచ్చింది. కోనసీమ జిల్లా వాడపల్లి వెంకటేశ్వర స్వామి 13వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఈ రోజు నుంచి 18 వరకు ఉత్సవాలు జరగనున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేశారు ఆలయ నిర్వాహకులు. వివిధ వాహన సేవలపై శ్రీవారు ఊరేగి పురవీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. మహారాష్ట్ర, కేరళ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన 500 మంది కళాకారులతో ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. పసిడి వెండి ధరలు షాక్ ఇస్తున్నాయి. దీపావళి పండుగ సమీపిస్తున్న సమయంలో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి నిరాశ ఎదురవుతోంది. వరుసగా 4వ రోజు కూడా ధరలు గరిష్ట స్థాయికి చేరాయి. హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 126,610 రూపాయలకు చేరింది. అటు కిలో వెండి ధర 163,800 రూపాయలు పలుకుతోంది. చిత్తూరులో గర్ల్స్ టాయిలెట్లలో హిడెన్ కెమెరా ఘటన కలకలం రేపుతోంది. నిందితుడు తమిళనాడు రాజుపాలెం లింగాపురంకు చెందిన కంద రూబెన్ గా గుర్తించారు పోలీసులు. భవన నిర్మాణ పనుల్లో సైట్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు రూబెన్. అతని దగ్గర నుంచి సెల్ ఫోన్ ని, ల్యాప్టాప్ ని స్వాధీనం చేసుకున్నారు. ఆ సెల్ ఫోన్ లో వీడియోలు డిలీట్ కావడంతో టెక్నికల్ రికవరీకి పంపించారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించారు పోలీసులు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం కలికివాయ వద్ద బెల్లంకోటయ్య పొగాకు కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది. 4 ఫైర్ ఇంజన్లతో మంటల్ని అదుపులోకి తీసుకొస్తున్నారు సిబ్బంది. కోట్ల రూపాయల్లో నష్టం జరిగిందంటున్నారు అధికారులు. ఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రమాదం జరిగిన వైనంపై ఆరా తీశారు ఒంగోలు ఫైర్ డీఎస్పీ శ్రీకాంత్ రెడ్డి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ఎస్ఆర్ఎస్పీ ఆఫీస్ సమీపంలోని రోడ్డుపై క్షుద్ర పూజలు చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. విస్తరాకులో అన్నం ముద్దలు పెట్టి పసుపు, కుంకుమ వేశారు. నిమ్మకాయలు, కొబ్బరికాయలు పెట్టి పూజలు చేశారు. నివాస ప్రాంతాల్లో క్షుద్ర పూజలు చేయడంతో భయపడిపోతున్నారు స్థానికులు. ఎవరైనా అనారోగ్యం బారిన పడితే వారిపై నుంచి నిమ్మకాయలను తిప్పి రోడ్డుపై పెడుతున్నారని స్థానికులు అంటున్నారు. తమిళనాడులో వివాదంగా మారింది ఫ్లైఓవర్ పేరు. కోయంబత్తూరులో అత్యంత పొడవైన ఫ్లైఓవర్ ను ప్రారంభించారు సీఎం స్టాలిన్. ఫ్లైఓవర్ కు పారిశ్రామికవేత్త జీడీ నాయుడు పేరు పెట్టడం ప్రభుత్వాన్ని చిక్కుల్లోకి నెట్టింది. ప్రభుత్వంపై నామ్ తమిళర్ కచ్చి నేత సీమాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కుల పేర్లను తొలగించాలని చెప్పే ప్రభుత్వం ఇప్పుడు నాయుడు అనే పేరును వాడడమేంటని విమర్శించారు. తమిళ వీరులు లేదా స్వాతంత్ర సమరయోధుల పేర్లు పెట్టాలని సూచించారు.
భారత్ బ్రిటన్ ప్రధానుల మధ్య జరిగిన చర్చల్లో ఖలిస్తానీ ఉగ్రవాద విషయం కూడా చర్చకొచ్చిందని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తెలిపారు. బ్రిటన్ ప్రధాని స్టార్మర్ వాణిజ్యం, పెట్టుబడులపై ప్రధానంగా దృష్టి పెట్టారని ఆయన వెల్లడించారు. కర్నూలు జిల్లాలో ఈ నెల 16న జరిగే ప్రధాని మోదీ పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. కర్నూలు, శ్రీశైలంలో పర్యటించనున్నారు మోదీ. ఇందుకోసం 4 DAGలు, 37 మంది IPSలతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. GST సంస్కరణల ఉత్సవ్ కార్యక్రమంలో పాల్గొంటారు మోదీ. శ్రీశైలంలోని భ్రమరాంబ, మల్లికార్జున స్వామిని దర్శించుకోనున్నారు మోదీ. లవ్ టుడే సినిమాతో హీరోగా, దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ప్రదీప్ రంగనాథన్. ఈయనిప్పుడు డ్యూడ్ సినిమాతో మన ముందుకొస్తున్నారు. అక్టోబర్ 17న విడుదలయ్యే డ్యూడ్, దీని తర్వాత డిసెంబర్లో LIK సినిమాతో కూడా వస్తున్నారు. ఈ 2 సినిమాల తర్వాత బ్రేక్ తీసుకోబోతున్నారట ప్రదీప్. ఓ సినిమా స్క్రిప్ట్ రాసి దాన్ని డైరెక్ట్ చేయాలనుకుంటున్నారు. తెలుగు సినిమాలకు తమిళనాడులో థియేటర్లు ఇవ్వడం లేదు, కానీ అక్కడి హీరోలకి మాత్రం మన దగ్గర మంచి స్క్రీన్స్ దొరుకుతున్నాయంటూ కిరణ్ అబ్బవరం చేసిన కామెంట్స్ పై నిర్మాత మైత్రి రవి స్పందించారు. అలా ఉండదని, కాంటెంట్ బలంగా ఉంటే స్క్రీన్స్, షోస్ వద్దన్నా పెరుగుతాయన్నారు రవి. మనకంటే తమిళనాడులో స్క్రీన్స్ తక్కువ, దివాళీ టైం కాబట్టి అడ్జస్ట్మెంట్స్ కష్టమవుతాయి, కానీ సినిమా బాగుంటే థియేటర్లు అవే వస్తాయన్నారు ఆయన. టీమిండియాకి దక్షిణాఫ్రికా షాక్ ఇచ్చింది. సఫారీలతో ఆఖరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో టీమిండియా 3 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. 252 పరుగుల లక్ష్య ఛేదంలో 81 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన సఫారీలు అద్భుతమైన పోరాటంతో మ్యాచ్ని తమవశం చేసుకున్నారు. డిక్లెర్క్ అజేయ అర్ధ సెంచరీకి తోడు లారా ఓల్వార్డ్ జట్టు విజయంలో కీలకమయ్యారు. తొలుత రిచా ఘోష్ కూడా అద్భుతంగా ఆడడంతో భారత్ 49.5 ఓవర్లలో 251 పరుగులు చేసింది. ప్రతీక రావల్, రాణాలు కూడా ఆకట్టుకున్నారు. స్వదేశంలో వెస్టిండీస్ తో టెస్ట్ సిరీస్ ఆడుతున్న టీమిండియా 2వ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా భారత్ బరిలోకి దిగింది. విండీస్ మాత్రం 2 మార్కులతో ఆడుతోంది. బ్రాండన్ కింగ్, లేన్ స్థానంలో ఆండర్సన్ ఫిలిప్, టెవిమ్ ఇమ్లాక్ వచ్చారు.